హాయ్! హలో! నమస్తే! నేను మీ రాజీ. వెల్కమ్ టు 'శృతిలయలు కథల ప్రపంచం'. ఈరోజు కథ 'మ్యాడ్లీ ఇన్ లవ్' పార్ట్ 336. నేనేమి ప్రత్యేకంగా ట్యూషన్‌కి రమ్మని పిలవలేదండి. వాళ్ళే ఎగ్జామ్స్ దగ్గరకొస్తున్నాయి టీచర్, ట్యూషన్‌కి వస్తామని అన్నారు. సరేలే రమ్మని చెప్పాను. మీరింత ఫీల్ అవుతారని నాకేం తెలుసు అంది. పగలు వీలు చిక్కినప్పుడల్లా కాల్ చేయడం నాకు అలవాటు. నీకు అలవాటు. ఇప్పటికే దానికే బ్రేక్ పడిందని నేను ఫీల్ అవుతూ ఉంటే, నువ్విప్పుడు ఇంటికి వచ్చాక కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వకుండా ట్యూషన్ పెట్టావు. నాకు చాలా కోపమొస్తోంది. ఎందుకే ఇలా ఉన్నావు అని అన్నాడు. దాంతో దక్ష వెంటనే కర్ణ ఒడిలో కూర్చుని సారీ అని చెప్పినా కూడా అతను ఆమె వైపు చూడకుండా అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంటూ ఉన్నాడు. చూడండి, మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు. అంతగానం చూసుకోకండి, మీ దిష్టి మీకే తగులుతుంది అని కోపంగా అంది. ఆమెకి ఒక లుక్ ఇచ్చి, వెళ్ళి నీ పిల్లల్ని చూసుకో, నా దగ్గర ఎందుకున్నావు అని అన్నాడు కోపంగా. ఇదిగో ఇలా మాట్లాడితేనే నాకు కోపం వస్తుంది. అయినా నా పిల్లలేంటి, మనకింకా పిల్లలు లేరు కదా అని గోముగా అంది. ఈ సిగ్గుకి వయ్యారానికి ఏం తక్కువ లేదు. పోవే ఇక్కడి నుంచి. ఎదురుగా ఉంటే కొట్టాలనిపిస్తుంది నాకు అన్నాడు. సరే అయితే వాళ్ళని వెళ్ళిపోమ్మని చెప్తాను. ట్యూషన్ కూడా లేదని చెప్తాను అంది. ఆ ముక్క వాళ్ళు అడిగినప్పుడే లేదని చెప్పాలి. ఇప్పుడు వద్దని చెప్తే దరిద్రంగా ఉంటుంది. ఆ పిల్లల పేరెంట్స్ మరోలా అర్థం చేసుకుంటారు కాబట్టి పోవే ఇక్కడి నుంచి అని కోపంగా చెప్పాడు. భగవంతుడా, మీకు కోపం వస్తే ఎవరి మాట వినిపించుకోరు కదా అని అంది. కర్ణ ఏం మాట్లాడకపోవడంతో సరేలే, 8 వరకు కాదు, 6 వరకు ఉంచేసి వాళ్లకున్న డౌట్స్ క్లారిఫై చేసి పంపిస్తాను, సరేనా అంది. అతను ఆమె వైపు చూడ్డంతో ప్రామిస్, మీరు వచ్చేది 5:30కి, ఎలాగో ట్రావెలింగ్ కి 40 మినిట్స్ పోతుంది. సో 6:20కి మీరు వచ్చే టైంకి పిల్లలందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు, ఓకేనా అంది. ఇదే ఫైనల్ టైం. ఇంకొకసారి నీతో నా రొమాంటిక్ మూమెంట్స్ కి డిస్టర్బెన్స్ వచ్చినా సరే నేను మాత్రం ఒప్పుకోను అన్నాడు. ఇక రాదు, ఇకపైన జాగ్రత్తగా ఉంటాను అనగానే చూస్తాను కదా, ముందు నీ బావగాడు, ఇప్పుడు ఈ ప్రోగ్రాం. నా టైం నాకు శకునిలాగా తయారైంది అన్నాడు. ఏంటండి ఆ మాటలు, అలా మాట్లాడతారు? రేపు మనకి పిల్లలు పుడితే వాళ్ళు మనకి టైం దొరకనిస్తారా ఏంటి అంది. చూడు, ఇలా మాట్లాడడం నాకు ఇష్టం లేదు, కానీ ఎంత గొప్పవాడికైనా తన పిల్లలు తన పిల్లలే. అయినా భార్య భర్త అనుబంధం దగ్గరకొస్తే, ప్రైవసీ దగ్గరకొస్తే ఎవరైనా పరాయి వాళ్లే అన్నాడు. సరే సరే, నేను వెళ్తున్నాను అని అంటూ గబగబా ట్యూషన్ కంప్లీట్ చేసి అతను కోపంగా ఉన్నాడని ఆ రోజు అరగంటలోనే పంపించింది. పిల్లలు వెళ్ళిపోగానే పునీత్ రావడంతో దక్ష ఢీలా పడుతూ ఇంకెక్కడ ఐస్ చేసేది నా బొందా అని అనుకుంటూ వంట చేయడానికి వంటగదిలోకి వెళ్లి కర్ణకి ఇష్టమైన వంటలన్నీ ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ నింపేసింది. ఇద్దరిని పిలవడంతో ఇద్దరూ వచ్చి కూర్చుంటే అన్ని అతనికి ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ ఉండడంతో ఆమెకు ఒక లుక్ ఇచ్చి ఏం మాట్లాడకుండా అతను వడ్డించుకుంటూ ఉంటే నేను వడ్డిస్తాను అని అంది మూతి ముడుచుకొని. ఏమైంది దక్ష, మీ ఇద్దరికి ఏమైనా గొడవైందా? బ్రో సీరియస్ గా ఉన్నాడేంటి అన్నాడు. అంటే ఆయన నాతో కాస్త కబుర్లు చెప్పడానికని ఈరోజు 1.5 అవర్ ముందే వచ్చారు బావా. నేనేమో స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను కదా, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, ట్యూషన్ చెప్పమని పిల్లలు వచ్చారు. దాంతో సార్కి కోపం వచ్చింది అనగానే, అయ్యో మరి నీకైనా తెలివి ఉండాలి కదా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, డిస్టర్బెన్స్ ఉండకూడదని అనగానే కర్ణ అదో రకంగా పునీత్ వైపు చూశాడు. ఆ కామన్ సెన్స్ నీకు కూడా ఉండాలి కదరా, నువ్వు కూడా మాకు ఇక్కడ డిస్టర్బెన్స్ లాగా తయారయ్యావు అన్నట్టుగా ఉన్న సాడిస్ట్ బాబు చూపుల్ని చూసి దక్ష కంగారు పడుతూ ఇప్పుడు గనుక ఈయన నోరు తెరిచి ఏవైనా అన్నాడంటే అనవసరంగా బావ ఫీల్ అవుతాడు అని టెన్షన్ పడింది. నిజమే బావ, నేను అంత దూరం ఆలోచించలేదు. పైగా ఆయన కూడా అంత త్వరగా ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే అలా జరిగిపోయింది. ఇకపై నేను జాగ్రత్తగా ఉంటానుగా అని చెప్పడంతో గుడ్ అని చెప్పి తన భోజనం మీద కాన్సన్ట్రేట్ చేశాడు పునీత్. ఇక సాడిస్ట్ బాబు కూడా ఏం మాట్లాడకుండా తన డిన్నర్ చేస్తూ ఉంటే, ఇదిగోండి మీకోసమే బాయిల్డ్ వెజిటబుల్స్ చేశాను అని అంటూ అతని ప్లేట్లో వడ్డించడంతో అవి తింటూ ఉన్నాడు. ఏది నాకు కూడా కొంచెం పెట్టు అని పునీత్ అడిగేసరికి అతనికి కూడా కొంచెం వడ్డించడంతో ఉప్పు కారం లేకుండా కూరగాయల టేస్ట్ అలాగే ఉండడంతో బాబోయ్ ఎలా తింటున్నారు మీరు అని తినలేక చేతులు కడిగేశాడు పునీత్. ఆయనకి స్పోర్ట్స్ పర్సన్ గా కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకున్నప్పటి నుంచి అలవాటు బావా, అందుకే తింటాడు, మనం తినలేం. మురళి కూడా అలవాటు చేసుకున్నాడు, వీళ్ళందరూ తింటారు, మన వల్ల కాదు అని దక్ష చెప్పింది. ఆమె వైపు చూసి అలవాటు చేసుకుంటే ఏదైనా అలవాటు అవుతుంది. మొదట్లో నాకు కూడా ఇబ్బందిగానే ఉండేది, కానీ నేను కఠినంగా డైట్ మెయింటైన్ చేశాను కాబట్టే ఇప్పటికీ స్పోర్ట్స్ పర్సన్ గా రిటైర్ అయిపోయినా కూడా నేను ఇంత హెల్దీగా ఉన్నాను అన్నాడు.
నేను హెల్దీగా ఉండాలంటే మీరు నా కళ్ళెదురుగా ఉంటే చాలులే. ఇవన్నీ తినాల్సిన అవసరం లేదు అని దక్ష గడ్డం కింద చేయి పెట్టుకుని అతనితో చెప్పడంతో ఈ కబుర్లకేం తక్కువ లేదని దక్ష బుగ్గ గిల్లాడు శాడిస్ట్ బాబు. వాళ్ళిద్దరి రొమాన్స్ చూస్తూ పునీత్ ఏం మాట్లాడకుండా డైనింగ్ టేబుల్ మీద కూర్చోవడంతో రేఖ అతన్ని గమనించి, మీకు నైట్ పడుకునే మందు పాలు తాగే అలవాటుందా బాబు? పాలు తీసుకొస్తాను అంది. నోరంతా పాడైపోయిందాంటీ, దానికోసమైనా పాలు తాగాల్సిందే అనగానే సరే అయితే అని చెప్పి పాలల్లో పసుపు వేసి తీసుకొచ్చి పునీత్కి ఇచ్చి, ఇది తాగి పడుకోండి, హాయిగా నిద్ర పడుతుంది అని చెప్పింది రేఖ. థ్యాంక్స్ ఆంటీ అని చెప్పి పాలు తాగేసి గుడ్ నైట్ దక్ష, గుడ్ నైట్ కర్ణ అని చెప్పి పునీత్ గదిలోకి వెళ్ళిపోవడంతో అమ్మయ్యా, నువ్వు కూడా మాకు డిస్టర్బెన్స్ లాగా తయారయ్యావని ఎక్కడ బావతో డైరెక్ట్ గా చెప్పేస్తావో అని భయం వేసింది కన్నా అంది. వాడు ఇంకొక మాట నీతి సూక్తులు చెప్పుంటే నేను ఆ మాట అనేవాణ్ణే అనగానే, భగవంతుడా ఏమైందండి మీకు అనగానే, నీ విషయానికి వస్తే నేను ఇలాగే తిక్కగా వాగుతూ ఉంటాను అన్నాడు. అది కూడా నాకు ఇప్పుడే అర్థమవుతోందిలే. అయినా ఎందుకు ఇంత మొండిగా తయారవుతున్నారు? బావ ఏమైనా మన గదిలో ఉంటున్నాడా? మీ గొడవ పడలేకే కదా బావకి సెకండ్ ఫ్లోర్ లో ఉన్న గెస్ట్ రూమ్ ఇచ్చాను. మనం థర్డ్ ఫ్లోర్ లో ఉన్న మన రూమ్ లో ఉంటున్నాం. ఇంకా డిస్టర్బెన్స్ ఏముంటుంది? ఒకవేళ మీకేమైనా చిరాకు తెప్పిస్తుంటే అతను ఒకప్పుడు నన్ను ప్రేమించాడన్న విషయం మాత్రమే. డిన్నర్ టైంలో మాత్రమే కదా మనం కలిసేది. మిగిలిన టైం మొత్తం నేను వంటగదిలోనే స్పెండ్ చేస్తున్నాను. వాళ్ళ ఇల్లు సెట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ ఇంటికి వెళ్లే వరకు కొంచెం కంట్రోల్ చేసుకోండి మహానుభావ. నాకు కూడా మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేదు, కానీ సంవత్సరం నాకు ఆశ్రయం ఇచ్చింది వాళ్లే. ఒకవేళ నాకు వాళ్ళు గనుక ఆశ్రయం ఇవ్వకపోయి ఉంటే నా పరిస్థితి మరోలాగా ఉండేది. అందుకైనా మనం కృతజ్ఞత చూపించాలి కదా అని అంది దక్ష. అందుకే నేనేమీ మాట్లాడడం లేదు. కానీ వాడు మళ్ళీ నీ మీద ఇంట్రెస్ట్ చూపించినట్టుగా నాకు అనిపిస్తే మాత్రం నేను మనిషిని కాదు అన్నాడు. ఊరుకోండి, పెళ్ళైన అమ్మాయి వెంట పడేంత చీప్ క్యారెక్టర్ మా బావ అనబోయి అతను సీరియస్ గా చూడ్డంతో అదే పునీత్ బావ క్యారెక్టర్ కాదు, మీరు అనవసరంగా ఆలోచించకండి అంది. నేను అనవసరంగా ఆలోచించకూడదు అంటే అమ్మాయి గారు నాకు కావాల్సింది నాకు ఇవ్వాలి అంటూ అతను ఫుడ్ తినడం అయిపోగానే ఆమెని రెండు చేతుల్లో ఎత్తుకుని తీసుకుని వెళ్లడంతో రేఖ వాళ్ళని చూసి నవ్వుకుంది. వాళ్ల బెడ్రూమ్ డోర్ కాల్తో తన్నేసి ఆమె అధరాలని అందుకుని మరొకసారి మధురమైన ప్రణయ కావ్యానికి శ్రీకారం చుట్టాడు. ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్కి చిరాకుగా కళ్ళు తెరిచి చూసేసరికి ఉదయం 6 గంటలు అవుతూ ఉంటే అంతసేపు పడుకున్నందుకు నవ్వుకుంటూ శాడిస్ట్ బాబు ఫోన్ రిసీవ్ చేసుకున్నాడు. అది వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి కావడంతో చెప్పు మమ్మీ అనగానే, మీరు ఒక గంట సేపట్లో రెడీ అయిపోయి ఇక్కడికి రండి, దక్షని మంచి పట్టు చీర కట్టుకుని రమ్మని చెప్పు అంది. ఎందుకు మమ్మీ అనగానే, స్నేహకి ఈరోజు పెళ్లి చూపులు, దానికి ముందే చెప్పకు, చెబితే ఒప్పుకోదని మేం చెప్పకుండా ప్లాన్ చేస్తున్నాం అంది. మమ్మీ దానికి ఇష్టం లేనప్పుడు ఎందుకు ఇలా పదే పెళ్లి చూపులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు అన్నాడు. ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందిరా? చూస్తూ ఉండగానే దానికి కూడా 26, 27 వచ్చేస్తుంటే ఇంకా పెళ్లి చేయకుండా మా బాధ్యత నెరవేర్చుకోకుండా ఉండమంటావా అంది. అమ్మా, ఈ జనరేషన్ లో అమ్మాయిలందరూ సింగిల్ గా ఉండడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. వాళ్ళకంటూ హస్బెండ్ ఇలా ఉండాలి, వాళ్ళ లవ్ లైఫ్ ఎంత హ్యాపీగా ఉండాలని, కానీ రియాలిటీకి వచ్చేసరికి వాళ్ళు భయపడుతున్నారు అన్నాడు. దేనికిరా భయం? నువ్వు నీ పెళ్ళాన్ని ఎంత బాగా చూసుకుంటున్నావు, విరాట్ దీక్షితని ఎంత బాగా చూసుకుంటున్నాడు, విరాజ్ వీక్షణ్ ఎంత బాగా చూసుకుంటున్నాడు. ఇంతమంది ఎగ్జాంపుల్స్ చూసి కూడా ఎందుకురా దానికి భయం అంది. సంగవి నవీన్ విడిపోయారు. ఆ ఎగ్జాంపుల్ ఎందుకు మర్చిపోయావు అనగానే శాంభవి ఏం మాట్లాడకపోవడంతో సరే మేము వస్తున్నామంటూ శాడిస్ట్ బాబు ఫోన్ కట్ చేసి దక్ష నుదుటి మీద ముద్దు పెట్టి, నిద్రలే, మన మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అన్నాడు. ఎందుకు అని అడిగేసరికి స్నేహకి పెళ్లి చూపులంట అనగానే ఉలిక్కి పడి లేచి, కానీ తను మురళిని ప్రేమిస్తుంది కదా అంది. ఆ విషయం మమ్మీ వాళ్ళకి తెలియదు కదా అన్నాడు నవ్వుతూ ఆమె చెంపల మీద చిన్నగా తడుతూ. పాపం, పెళ్లి వద్దురా దేవుడా అని అంటూ ఉంటే ఎందుకు అత్తయ్య వాళ్ళు పదే పెళ్లి అని తన వెంట పడుతున్నారు అంది. పేరెంట్స్ అంతేలే, ఎవరికి చెప్పలేం కదా అని అంటూ ఇద్దరూ రెడీ అయ్యి శాంభవి వాళ్ళ ఇంటికి వెళ్ళగానే, వచ్చావా, నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదే, వెళ్ళి స్నేహని రెడీ చేయవే అని అంది. సరే అత్తయ్య అంటూ స్నేహ గదిలోకి వెళ్ళింది దక్ష. స్నేహ అద్దం ముందు కూర్చుని శూన్యంలోకి చూస్తున్నట్టుగా తన ప్రతిబింబాన్ని తను చూసుకుంటూ ఉంటే, స్నేహ నువ్వు బాగానే ఉన్నావా అనగానే, ఏంటి వదిన ఇదంతా, ఎన్నిసార్లు చెప్పినా మమ్మీ వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అంది.
వాళ్ళంతే, ఎంత కఠినాత్ములైనా సరే. ఆడపిల్ల పెళ్లి విషయానికి, మగపిల్లాడి ఉద్యోగం విషయానికి వచ్చేసరికి వాళ్ళు అలాగే ఉంటారు. కానీ మన బాధ వాళ్ళకి అర్థం కాదులే అని అంది. నువ్వు నా ప్లేస్లో ఉంటే ఏం చేసేదానివి వదిన అనగానే దక్ష నవ్వడంతో, ఇప్పుడు నేనేం జోక్ చేశానని నవ్వుతున్నావు అంది. నీ ప్లేస్లో నేను అస్సలు ఉండగలనా? ఒకరిని మనసులో పెట్టుకుని ఇంకొకరిని మండపంలో చూసే పరిస్థితి మీ అన్నయ్య నాకెప్పుడూ తీసుకురాలేదు. మా ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూసి పెళ్లి చేసేలోపే మీ అన్నయ్య నన్ను తీసుకుని వెళ్ళిపోయాడు కదా. కానీ మా వాడికి అంత సీన్ లేదు, అదే సంగతి అని అంది. దాంతో స్నేహ వెనక్కి తిరిగి కోపంగా దక్ష వైపు చూడ్డంతో, ఏమైంది, ఎందుకలా చూస్తున్నావు అని అయోమయంగా అడిగింది దక్ష. నువ్వు మీ ఆయన్ని పొగుడుకోవాలనుకుంటే పొగుడుకో, దానికోసం మురళిని అవమానించాల్సిన అవసరం లేదు వదిన అంది. ఇది మరీ బాగుంది, నేనెక్కడ అవమానించాను? వాడికి మీ అన్నయ్యకి ఉన్నంత ధైర్యం లేదు అంటున్నాను అంది. అదిగో మళ్ళీ అలాగే మాట్లాడతావు, అలా మాట్లాడితే మురళిని ఇన్సల్ట్ చేస్తున్నట్టే కదా అని అంది. ఆ మాటకి దక్ష స్నేహ వైపు కోపంగా చూస్తూ, ప్రేమ చెప్పడానికి ధైర్యం లేక తప్పించుకుని తిరుగుతున్నావు, వాడి గురించి ఎలా మాట్లాడాలో నాకు మాత్రం బాగానే పాఠాలు చెప్తున్నావు అంది. స్నేహ మూతి తిప్పుకున్నది చాలు, త్వరగా మురళి అంటే ఇంట్లో ఇష్టం ఉందని చెప్తే బాగుంటుంది, లేదంటే ఇంకెవడో పక్కన మండపంలో కూర్చుంటావు. అసలే మీ అన్నయ్యలాగా వాడికి మొండి పట్టుదల లేదు, అదే ఉంటే ఈ పాటికి నిన్ను తీసుకుని వెళ్ళిపోయి పెళ్లి కూడా చేసుకునేవాడు అనగానే వదిన అని గోల చేసింది స్నేహ. ఇంతలో దీక్షిత, వీక్ష, సంగవి కూడా అక్కడికి రావడంతో ఏమైంది దానికి, ఎందుకు అంత గొడవ చేస్తోందని అడిగేసరికి అది అని దక్ష ఏదో చెప్పబోయి, ఏమీ లేదులే అక్క అని చెప్పి, మీరు దీన్ని చూసుకోండి, నేను వచ్చే వాళ్ల కోసం స్నాక్స్, కాఫీ ప్రిపేర్ చేస్తాను అని చెప్పి దక్ష వంటగదిలోకి వెళ్ళింది. దీక్షిత, వీక్ష ఇద్దరు పాపని బాబుని కింద వాకర్స్ లో వదిలేసి స్నేహని రెడీ చేస్తూ ఉంటే సంగవి మౌనంగా కూర్చోవడంతో, ఏమైంది సంగవి అలా ఉన్నావు అని అడిగింది దీక్షిత. ఒకసారి ఇష్టం లేకుండా నవీన్తో మెడలో తాళి కట్టించుకున్నాను, స్నేహ కూడా చాలా రోజుల నుంచి పెళ్ళంటే ఇష్టం లేదంటోంది, ఇష్టం లేని పెళ్లి చేసుకుని దాని లైఫ్ కూడా నాలాగా అవ్వకూడదు, అందుకే ఆలోచిస్తున్నాను అంది. మరి ఆ విషయం అత్తయ్యకి మామయ్యకి చెప్పొచ్చు కదా అని ఇద్దరూ అడిగేసరికి, అడిగి చూసాం, నువ్వేమో భర్తను వదిలేసి పుట్టింట్లో ఉంటున్నావు, స్నేహ ఇంత వయసు వచ్చినా పెళ్లి చేసుకోవడానికి గొడవ చేస్తోంది, మాకెంత బాధగా ఉంటుంది, ఇద్దరు ఆడపిల్లలు ఇలా ఉంటే అని అంటున్నారు, మమ్మల్ని ఇంకేం చెప్పమంటారు అని అడిగింది సంగవి. దాంతో ఎవరు ఏం మాట్లాడకపోతే ఈలోపు దక్ష వచ్చే వాళ్ల కోసం పకోడీలు, బజ్జీలు, అలాగే కారం తినలేని వాళ్ల కోసం బిస్కెట్స్ కూడా రెడీ చేసి అందరి కోసం కాఫీ ప్రిపేర్ చేస్తూ ఉంది. శాంభవి వంటగదిలోకి వచ్చి, దక్ష అంతా అయిపోయిందా అనగానే, అయిపోయింది అత్తయ్య, కానీ గతికితే అతకదు అంటారు, వాళ్ళు తినకూడదు, తినరు అని తెలిసి కూడా ఇవన్నీ ప్రిపేర్ చేయడం ఎందుకు అని అడిగింది. శాంభవి నవ్వుతూ, వాళ్ళు తిన్నా తినకపోయినా మేం మర్యాదలు ఈ రకంగా చేస్తామని చూపించుకోవడానికి ఇవన్నీ చేసి పెట్టాలి, అయినా గతికితే అతకదు అనేది ఒకప్పటి మాట, ఇప్పుడు అందరూ తింటున్నారు అని శాంభవి చెప్పింది. ఇంతలో రండి, శాంభవి పెళ్లి వాళ్ళు వచ్చారు అని మోహన్ రామా గారు పిలవడంతో, వస్తున్నానండి అంటూ నువ్వు అవన్నీ అక్కడ పెట్టేసిరా, స్నేహ రెడీ అయిన తర్వాత పనివాళ్లు స్నేహకి కాఫీ, స్నాక్స్ ట్రేలో ఇస్తారు, తను తీసుకొచ్చి ఇస్తుంది అనగానే, సరే అత్తయ్య అని దక్ష కూడా బయటకొచ్చింది. రండి వచ్చి కూర్చోండి అంటూ శాంభవి, మోహన్ రామా పెళ్లి వాళ్ళని పిలవడంతో వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. దక్ష పక్కకొచ్చి కర్ణ నిలబడ్డంతో, మీకు తెలియంది ఏమీ లేదు, వీడు మా అబ్బాయి, పెద్ద వాలీబాల్ ప్లేయర్, రిటైర్ అయిన తర్వాత వాలీబాల్ అకాడమీ పెట్టుకున్నాడు అన్నారు. ఎందుకు తెలీదు, మీ అబ్బాయి తెలియని వాళ్ళు ఉంటారా అని వాళ్ళు పలకరించడంతో కర్ణ చిన్న స్మైల్ ఇచ్చి వాళ్ళని చూస్తూ ఉంటే, ఈ అమ్మాయి మా కోడలు, మా కర్ణ భార్య దాక్షాయణి అని చెప్పడంతో, మీ కోడలు చాలా అందంగా ఉంది అన్నారు వాళ్ళు. కంటిన్యూస్. ఇఫ్ యు లైక్ దిస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.